నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న నాణ్యమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కర్టసీ డే సందర్భంగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో పలువురు ప్రయాణికులకు ఘన సత్కారాలు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ ఇబ్బంది కలగకుండా చూడాలని ఆర్ఎం సూచన. ఆరోగ్య మిత్రుల డిమాండ్ల సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆందోళన. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించిన నేతలు. వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో శుక్రవారం కర్టసీ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఎం సోలోమాన్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆర్టీసీ బస్సుల్లో రెగ్యులర్గా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను శాల్వాలతో సత్కరించారు. అనంతరం ప్రయాణికుల సౌకర్యార్థం అందిస్తున్న సేవలను అధికారులు వివరించారు. ప్రయాణికుల పట్ల డ్రైవర్లు, కండక్టర్లు మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ ఆర్ఎం సోలోమాన్ సూచించారు. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో శుక్రవారం కర్టసీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో రెగ్యులర్గా ప్రయాణం చేస్తున్న 3 ప్రయాణికులను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం ప్రయాణికులకు పువ్వులు, కీచైన్లను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం ప్రవీణ్, డిఎం కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం సోలోమాన్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీలో అత్యంత నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా ప్రయాణిక దేవుళ్ళందరికీ, సిబ్బంది అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ప్రయాణికుడు ఎందుకు ముఖ్యం అనేటువంటి విషయాన్ని మనందరం తెలుసుకోవాలా. ప్రయాణికుడు కస్టమర్. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో కస్టమరే అవుతారు. ప్రతి ఒక్కరు కూడా కస్టమర్లే. మనుషులందరూ కూడా కస్టమర్లే. మనుషులందరూ కూడా వినియోగదారులే. వినియోగదారులు ఎప్పుడైతే అవుతారో ఆరోగ్య మిత్రుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆషన్న డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆరోగ్య మిత్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గత 17 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్రుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి కార్యాచరణ రూపొందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆషన్న డిమాండ్ చేశారు. ఆరోగ్య మిత్రులతో కలిసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న, ఆరోగ్య మిత్ర జిల్లా నాయకులు శ్రీనివాస్, విశ్వనాథ్, భీమరావు, అనిత, సుజాత, గంగామణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జ ఆషన్న మాట్లాడుతూ ఆరోగ్య మిత్రులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనం చెల్లించాలని, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కాకుండా ట్రస్ట్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి టీఏ, డిఏ సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆరోగ్య మిత్రగా జాబ్ చేస్తున్నాను. గత 44 రోజుల నుండి కూడా మేము ట్రస్ట్ వారికి సమ్మె నోటీస్ ఇచ్చాము. కానీ మమ్మల్ని చర్చలకు పిలవకుండా, ఏం పిలవకుండా కాలయాపన చేస్తూ ట్రస్ట్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకోకపోవడంతో మేము 18వ తేదీ రోజు నివేదిక సమ్మెకు దిగడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా మేము ట్రస్ట్ ఆఫీస్ ముందు సమ్మె కూర్చున్నాము. సమ్మె కూర్చుంటే మమ్మల్ని హెల్త్ మినిస్టర్ గారు చర్చలకు పిలిచి మాట్లాడడం జరిగింది. 20వ తేదీ రోజు అంటే ఈరోజు మా డిమాండ్లపై చర్చిస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ మా డిమాండ్స్ ఏమీ ఎక్కువ కాదు, మాకు స్కిల్డ్ వర్కర్గా గుర్తించి మాకు వేతనాలు పెంచాలని మాత్రం మేము కోరుతున్నాం. అలాగే మమ్మల్ని అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నారు, మమ్మల్ని ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి. అలాగే మాకు
జియో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలి అని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే మాకు ఉద్యోగ భద్రత లేదు. మాకు మిత్రాలు ఎవరన్నా చనిపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి ఈ బెనిఫిట్ కూడా ట్రస్ట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అందడం లేదు. కాబట్టి వీళ్ళందరి తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు వేతనాలు పెంచి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాల చెల్లింపుతో పాటు ఇతరత్ర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక పుర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి వారి ఇబ్బందులను దూరం చేయాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల సాధనే లక్ష్యంగా పట్టణంలోని పుర కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుకు నిరసనగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో స్వామి, నగేష్, జనార్దన్, ఉషన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా అధికారులు నిధుల కొరత చూపిస్తూ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పనికి తగ్గ వేతనం ఇచ్చి ప్రతి కార్మికుడికి వారాంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కి శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేటర్లలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని, లేని పక్షంలో రాబో రోజుల్లో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి, వాటర్ సప్లైలో అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు కానీ డ్రైవర్లు, వీళ్లకు గత 3 నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. అట్లనే 5 నెలల నుంచి ఈపీఎఫ్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడుతూ ఉన్నారు. దాంతోపాటు ఒక 14 గ్రూపులకు ఏరియర్స్ చెల్లించాల్సిన ఏరియర్స్ చెల్లించలేదు. అట్లనే 5వ తారీఖులోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా వేతనాలను సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది. కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము. రెగ్యులర్ ఉద్యోగులకు ఇదే మున్సిపాలిటీలో 1వ తారీఖు నాడు వేతనాలు తీసుకుంటారే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే వాళ్ళ కుటుంబాలు ఏం తిని బతకాలా, వాళ్ళ పిల్లగాళ్ళకి ఎట్లా చదువులకు ఫీజులు కట్టాలి, ఆరోగ్యాలు చెడిపోతే దవాఖానలలో ఎట్లా చూపించుకుంటారు, రోజు డ్యూటీకి రావాలన్నా కనీసం బండిలో పెట్రోల్ పోసుకొని రావాలి కదా, ఆటోలలో కిరాయిలు పెట్టుకొని రావాలి కదా, కడుపుకు అన్నం అయితే తినాలి కదా, ఈ సోయి మీకు లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మానవత దృక్పథం మీకుందా లేదా అనేది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు మానవత దృక్పథం కనుక ఉంటే 3 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఎట్లా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు మండపాల వద్ద నిర్వహించిన గణేష్ లడ్డూల వేలం పాటలో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూలను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని 33వ వార్డు పరిధిలోని శాంతినగర్లో ప్రతిష్ఠించిన స్నేహ గణేష్ మండలి వద్ద లడ్డు వేలంపాట జరగగా స్థానిక కౌన్సిలర్ అలాల్ అజయ్ 1,01,000 రూపాయలకు లడ్డూను స్వంతం చేసుకున్నారు. గత 18 ఏళ్లుగా స్నేహ గణేష్ మండల ఆధ్వర్యంలో గణేశుడిని ప్రతిష్ఠిస్తూ భక్తి ప్రపత్తులతో కొలుస్తున్నారు. గతేడాది 60,000 రూపాయల లడ్డు వేలం పలకగా ఈ ఏడు 1,00,000 పలకడం విశేషం. ఈ సందర్భంగా మండలి నిర్వాహకులు కౌన్సిలర్ అలాల్ అజయ్ను ఘనంగా సత్కరించి లడ్డూను అందించారు. అంతకుముందు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపి గణనాథుడిని కొలిచారు. కార్యక్రమంలో క్రాంతికుమార్, రాజు, కళ్యాణ్, పరమేష్, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.
మాల సంక్షేమ సంఘం పట్టణ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మాల సంక్షేమ సంఘం ఆదిలాబాద్ పట్టణ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక PRTU భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నికల అధికారి సుభాష్ నేతృత్వంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడిగా ప్రభుదాస్, అధ్యక్షుడిగా దువ్వాస దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ కుమార్, కోశాధికారిగా నల్ల రవీందర్తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన సభ్యులకు నూతన అధ్యక్షులు దేవేందర్ ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. మాల సంక్షేమ సంఘ సభ్యులందరికీ నా యొక్క జైవ్యంలో, ఎందుకంటే మాపై నమ్మకంతో ఈరోజు ఆదిలాబాద్ పట్టణ టౌన్ ప్రెసిడెంట్గా, టౌన్ ఉపాధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా నన్ను ఈరోజు టౌన్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు నేను రాబోయే రోజులలో సంఘం తరఫున పేదల పక్షాన నిలిచి వాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని ఈరోజు అందరి సమక్షంలో నేను చెప్తున్నాను. అలాగే ముందు కూడా అన్ని ముఖ్యంగా పేదల పక్షాన నిలిచి అలా కష్ట సుఖాలు ఏదైతే కొన్ని ఉంటాయో వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా పథకాలు కానీ ఇలాంటి ఏమైనా కానీ దానికి మేమందరం మా టీం అంతా కష్టపడి పనిచేస్తానని ఈరోజు నేను అందరం. జైనూర్లో ఇటీవల జరిగిన ఘటనలకు నిరసనగా ఈ నెల 21వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నట్లు ఆదివాసీ నాయకులు సిడాం రామకిషన్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ బంద్కు 9 తెగల ఆదివాసుల తరఫున జైనూరులో జరిగిన సంఘటనపై ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాకుండా యావత్ భారతదేశంలో 15 నుంచి 20 రాష్ట్రాల ఈ సంఘటన గుర్తింపు వచ్చింది. నేను ఒక్కటే రేపు బంద్ పిలుపు కొరకు భారతదేశంలో నివసిస్తున్న 10 కోట్ల ఆదివాసుల తరఫుని రేపు బంద్ పిలుపు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంస్మరణకు ఆయన అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సభ నిర్వహణ కమిటీ ప్రతినిధి సోగల సుదర్శన్ పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించి పలు వివరాలను వెల్లడించారు. తొలి మలిదశ తెలంగాణ సాధన ఉద్యమాల్లో తన చైతన్య గీతాలతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంస్మరణ సభను ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంస్మరణ సభ నిర్వహణ కమిటీ ప్రతినిధి సోగల సుదర్శన్ తెలిపారు. పట్టణంలోని TNGOs భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో TNGOs అధ్యక్షులు సంద అశోక్, లక్ష్మారెడ్డి, పరమేశ్వర్, అర్ఫత్ ఖాన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక STU భవన్లో నిర్వహించే ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, గద్దర్ కూతురు వెన్నెల కౌలు, కళాకారులు, మేధావులు హాజరవుతారని ఈ సందర్భంగా సోగల సుదర్శన్ తెలిపారు. కార్యక్రమానికి గద్దర్ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. అక్షరాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసినటువంటి సియాసత్ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి జైరుద్దీన్ గారి ఇద్దరి సంయుక్తంగా సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని STU భవన్లో ఆదివారం సెప్టెంబర్ 22న మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంస్మరణ సభకు సంబంధించినటువంటి కరపత్రాలను, పోస్టర్లను మరి నేడు ఆ సభ నిర్వహణ కమిటీ, ఆహ్వాన కమిటీ నేడు ఆ పోస్టర్లని ఆవిష్కరించుకోవడం జరిగింది. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా కష్టపడాలని స్మైల్ సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్ అన్నారు. గురువారం స్మైల్ సొసైటీ ప్రతినిధి గుర్నూరే రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే పట్టణంలోని దుర్గానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్మైల్ సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చని అన్నారు. సొసైటీ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరును వివరించి భవిష్యత్తులోనూ సమాజహితం కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో HM స్వామి, సభ్యులు బూరె సురేష్, మహేందర్ యాదవ్, రాహుల్, నాసీర్ తదితరులు పాల్గొన్నారు.
రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు సేకరిస్తున్న అధికారులు భూ నిర్వాసితులకు రైతులకు మార్కెట్ ధర ప్రకారం ఎకరానికి 40 లక్షల రూపాయలు ఇవ్వాలని గ్రామ సభలను నిర్వహించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు సీనియర్ నాయకులు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. యాపల్గూడ గ్రామంలో నిర్వహించిన శాఖ మహాసభల్లో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. శాఖ మహాసభల సందర్భంగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీనియర్ నాయకులు బండి దత్తాత్రి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వాసితులకు న్యాయం చేసే వరకు రాజీలేని పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామ సమస్యల పరిష్కారానికై మహాసభల్లో చర్చించి సమస్యల పరిష్కారానికై పోరాటాలకు ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నముల్ల కిరణ్, నాయకులు స్వామి, ఆశన్న, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని అడాక్ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు ఇందుకు సంసిద్ధులు కావాలని సూచించారు. ఈ మేరకు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. సంక్షేమ సంఘం యొక్క జిల్లా కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం మనకు జరిగింది. అయితే 21/9/2024 నుంచి నామినేషన్ల స్వీకరణ అనేది ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చివరి తేదీ 24/9/2024 మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు చివరి తేదీగా మేము ప్రకటిస్తున్నాం. అదేవిధంగా నామినేషన్ ఉపసంహరణ కోసము తేదీ 25/9/2024 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ అనేది ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన తేదీ 26/9/2024 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల యొక్క స్క్రూటినీ అనేది పరిశీలన అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ నామినేషన్లు దాఖలు చేసినటువంటి వారి యొక్క జాబితాను తయారు చేసి వారికి ఎన్నికల గుర్తులను 26/9/2024 సాయంత్రం 5 గంటల వరకు కేటాయించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న నాణ్యమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కర్టసీ డే సందర్భంగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో పలువురు ప్రయాణికులకు ఘన సత్కారాలు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ ఇబ్బంది కలగకుండా చూడాలని ఆర్ఎం సూచన. ఆరోగ్య మిత్రుల డిమాండ్ల సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆందోళన. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించిన నేతలు. వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.